వెల్కమ్ టు వన్యా అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ పార్ట్ 4 అండి. మీలో ఎవరైతే పార్ట్ 4ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1, 2, 3 కూడా చూసి అప్పుడు పార్ట్ 4 చూడండి. మీకు కంటిన్యూటీ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. పార్ట్ 4లో మీకు ఒక 2 ఫార్ములాస్ చెప్తాను. నెంబర్స్ ఇచ్చి మనకు ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్స్ మధ్య కంపారిజన్ ఇచ్చి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత లేదా పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఎంత అని అడిగినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్కి ఫార్ములా ఏంటంటే ఇచ్చిన ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ divided by small number into 100. సో 2 నెంబర్స్ ఇచ్చి వాటి కంపారిజన్లో ఒక నెంబర్ సెకండ్ నెంబర్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని ఇస్తే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్కి ఫార్ములా డిఫరెన్స్ డివైడెడ్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100. అలానే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అడిగారు అనుకోండి, న్యూమినేటర్ సేమ్ అండి రెండు ఫార్ములాస్కి. ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. ఇవి 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ పర్సంటేజెస్లో. సో 2 నెంబర్స్ కంపారిజన్ ఇచ్చి ఆ 2 నెంబర్స్లో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కనుక మనల్ని అడిగితే ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై ఇంక్రీజ్ అయితే డినామినేటర్లో స్మాలర్ నెంబర్, అదే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే డిఫరెన్స్ డివైడెడ్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. ఈ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఏ నెంబర్ ఈజ్ 50% లార్జర్ దాన్ సి అండ్ బి ఈజ్ 25% లార్జర్ దాన్ సి, దెన్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లార్జర్ దాన్ బి. ఏమిచ్చారండి, ఏ అనే ఒక నెంబరు సి కన్నా 50% లార్జర్ అన్నారు, అలానే బి అనే నెంబరు సి కన్నా 25% లార్జర్ అన్నారు. అయితే ఏ అనేది బి కన్నా ఎంత పర్సంటేజ్ లార్జర్, అంటే ఎంత పర్సంటేజ్ లార్జర్ అని అడిగారు కాబట్టి సి ఎంతో మనకి తెలియదు. ఎప్పుడైనా పర్సంటేజెస్లో ఆల్మోస్ట్ తెలియని వాటన్నిటిని 100% అనుకోవాలండి. సి మనకి తెలియదు కాబట్టి ఏ బి సి వాల్యూస్, సి మనకి తెలియదు కాబట్టి 100 అనుకుందాం. సో 100 అయితే ఏ ఎంత అవుతుందండి, 50% లార్జర్ అన్నారు. 100లో 50% అంటే ఎంత, 50. సో 100 + 50 150. బి అనేది సి కన్నా ఎంత లార్జర్ అన్నారండి, 25%. సో 100లో 25% అంటే ఎంతండి, 25. 100 + 25 125. ఈ 25% అంటే 100లో 25 అని, 50% అంటే 100లో 50 అని. ఇది బేసిక్ టాపిక్ మీకు తెలుసు, కానీ ఇలాంటి బేసిక్ టాపిక్స్ కూడా నేను ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనల్ని ఏమడిగారండి, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లార్జర్ దెన్ బి. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనే కదా, సో మనకి ఇంక్రీజ్ అయితే ఎంతండి, డిఫరెన్స్ డివైడెడ్ బై స్మాలర్ నెంబర్ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంతండి, 150 మైనస్ 125. డిఫరెన్స్ ఎంత, 25 డివైడెడ్ బై 150. 125లో స్మాలర్ నెంబర్ ఏదండి, 125 ఇంటూ 100. 25 5s are 125, 5 20s are 100. సో 20% లార్జర్.
2 నెంబర్స్ కంపారిజన్ ఇచ్చి దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అని అడిగితే ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై ఇంక్రీజ్ అని అడిగినప్పుడు స్మాలర్ నెంబర్ వేసుకోవాలి. ఆ 2 నెంబర్స్లో ఏది స్మాలర్ నెంబరో ఆ స్మాలర్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటూ 100 వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A is 20% larger than C and B is 60% larger than C. Then A is what percent smaller than B? స్మాలర్ అంటే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ కనుక్కోమన్నట్లు. మనకి సి వాల్యూ తెలుసా అండి? తెలియదు. తెలియని వాల్యూని మనం 100 అనుకుందాం. ఏ బి సి వాల్యూస్ ఈ రెండింటి ఏని బికి ఈ రెండింటికి ఏ నెంబర్తో రిలేషన్ ఉందండి? సితో ఉంది. కాబట్టి మనం సిని 100 అనుకుంటే ఏ ఈజ్ 20% లార్జర్ దెన్ సి. సో 100లో 20% అంటే ఎంతండి? 20. 100 + 20 120. ఏ 120 అండ్ బి ఎంత ఇచ్చారండి? బి ఈజ్ 60% లార్జర్ దెన్ సి. 100లో 60% అంటే ఎంతండి? 60. 100 + 60 160. అయితే మనల్ని స్మాలర్ దాన్ అని ఇచ్చారు. అంటే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్కి ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. సో 160 మైనస్ 120 డిఫరెన్స్ ఎంతండి? 40 డివైడెడ్ బై బిగ్ నెంబర్ ఎంతండి? 160 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయిపోయినాయి. 4 4s are 16, 4 25s are 100. సో 25% ఆన్సర్. ఆ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఇలాంటి మోడల్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా, ఒకవేళ డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చినా, కంపారిజన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంకో మోడల్ చూద్దాం. ఏ టీమ్ ప్లేడ్ 40 గేమ్స్ ఇన్ ఏ సీజన్ అండ్ వాన్ 24 ఆఫ్ దెమ్. ఒక టీం 40 గేమ్స్ ఆడితే ఒక సీజన్లో అందులో 24 గేమ్స్ అనేది అది విన్ అయ్యింది. వాట్ పర్సెంట్ ఆఫ్ గేమ్స్ ప్లేడ్ డిడ్ ద టీమ్ విన్? సో టీమ్ విన్ అయిన గేమ్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ గేమ్స్ విన్ అయినట్లు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో పర్సంటేజెస్లో ఎప్పుడైనా సరే మనకి పర్టికులర్ నెంబర్ ఇచ్చారు అంటే 40 గేమ్స్ ఆడతారు ఒక సీజన్లో, లేదా ఒక స్కూల్లో 1200 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు అని మనకి ఓవరాల్ నెంబర్ ఏదైతే ఇస్తారో దాన్ని 100%గా కన్సిడర్ చేయాలి. సీజన్లో వీళ్ళు 40 గేమ్స్ ఆడారు అంటే 100% అనేది 40 అవుతుంది. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నారండి? 40 గేమ్స్ ఆడితే వాళ్ళు 24 గేమ్స్ విన్ అయ్యారు. సో విన్ అయిన గేమ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అన్నారు. ఇది ప్రీవియస్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ నుంచిలో కూడా ఇలాంటివి సొల్యూషన్స్ చేసాము, అంటే సింప్లిఫికేషన్స్ చేసాము. అప్పుడు చెప్పాను ఇలాంటి మోడల్ పర్సంటేజెస్లో ఎక్కువ చేస్తాము అని. 40 గేమ్స్ అంటే మనకి 100% అయితే 40 గేమ్స్ 100% అని మనం ఎలా తీసుకుంటున్నాం? టోటల్గా సీజన్కి జరిగే గేమ్సే 40 కదా, అందుకని మనల్ని 24 విన్ అయినవి ఎంత పర్సంటేజ్ అంటున్నారు. సో 40 100% అయితే మనకి 24 గేమ్స్ ఎంత పర్సెంట్? సో క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేయండి. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 4 6 are 24, 6 into 10. డైరెక్ట్ డివిజన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఇవి. ఓకేనా అండి? సో 6 10s are 60. సో విన్ అయిన గేమ్స్ పర్సంటేజ్ ఎంతంటే 60%. ఇది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్గా ఉండటానికి చెప్తాను చూడండి. 40 గేమ్స్ 100% అయితే
24 గేమ్స్ ఎంత పర్సెంట్ అవుతుంది? మనం ఇలా వేసుకున్నప్పుడు స్ట్రైట్గా డివిజన్ చేస్తాము, క్రాస్గా మల్టిప్లికేషన్ చేస్తాము. అంటే ఈ స్ట్రైట్ లైన్స్ అనేవి మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్రాస్ అనేది మల్టిప్లికేషన్స్ అవుతుంది. అంటే 40 ఇంటూ () ఈక్వల్స్ టు 100 ఇంటూ 24. సేమ్ 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 4 6 6 ఇంటూ 10 60%. సో ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రైట్ డివిజన్, క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము. ఇన్ ఏ విలేజ్ 30% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లిటరేట్. 30% విలేజ్లో ఉన్న పాపులేషన్లో 30% పాపులేషన్ లిటరేట్ అయితే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ 6600. టోటల్ పాపులేషన్ ఇచ్చారు మనకి. అయితే దెన్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ ఈజ్, సో టోటల్ పాపులేషన్ ఇచ్చారు అంటే ఈ 6600 మనకి ఎంత అవుతుందండి? 100%. 100%కి మనకి 6600. అయితే మనల్ని లిటరేట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి? 30%. సో 100లో నుంచి 30% పోతే మనకి ఎంత సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 70%. సో రిమైనింగ్ ఇలిటరేట్ ఎంత పర్సెంట్ ఉన్నట్లండి? 70%. 100%కి 6600 అయితే 70%కి ఎంత నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. స్ట్రైట్ డివిజన్, క్రాస్ మల్టిప్లికేషన్. 67 ఇంటూ 7 ఈక్వల్స్ టు 462 0. సో 4620 ఆన్సర్. పర్సంటేజెస్లో మెయిన్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు ఈజీగా సొల్యూషన్ అనేది చేసేస్తారు. ఓవరాల్గా ఇచ్చిన నెంబర్ని మనం ఎప్పుడైనా సరే 100% అనుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు ఇది గుర్తుండిపోతుంది. 100% అని ఏమనుకోవాలి, ఏమిచ్చారు అని చెయ్యటంలో మీరు ప్రాక్టీస్ మీదే మీకు ఆ ఫాస్ట్నెస్ వస్తుంది అండ్ గుర్తు కూడా వస్తాయి వెంటనే. నెక్స్ట్ మోడల్ చూద్దాం. అవుట్ ఆఫ్ 2 నెంబర్స్ 40% of greater number is equal to 60% of the smaller. If the sum of the number is 150, then the greater number is. So 2 నెంబర్స్లో ఒకటి గ్రేటర్, ఒకటి స్మాలర్. సో గ్రేటర్ నెంబర్ 40% ఆఫ్ గ్రేటర్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుందని ఇచ్చారండి? 60% ఆఫ్ స్మాలర్ నెంబర్ అని ఇచ్చారు. ఈ గ్రేటర్ నెంబర్ ప్లస్ స్మాలర్ నెంబర్ అవి ఏం నెంబర్సో మనకు తెలియదు, కానీ వాటి సమ్ ఎంత అని ఇచ్చారండి? 150 అని ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? గ్రేటర్ నెంబర్. 2 నెంబర్స్ తెలియవు కాబట్టి మనం గ్రేటర్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. స్మాలర్ నెంబర్ ఏమవుతుందండి? రెండింటి సమ్ 150 అంటే 150 మైనస్ ఈ గ్రేటర్ నెంబర్ అనుకున్న ఎక్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి స్మాలర్ నెంబర్ వస్తుంది. క్వశ్చన్లో ఏమిచ్చారు? 40% ఆఫ్ గ్రేటర్ నెంబర్ ఈజ్. 40% ఆఫ్ గ్రేటర్ నెంబర్ అంటే ఎక్స్ అనుకున్నాం కదా మనం గ్రేటర్ నెంబర్ని. ఈజ్ అంటే ఈక్వల్ టు 60% ఆఫ్ స్మాలర్ నెంబర్. 60% ఆఫ్ స్మాలర్ నెంబర్ ఏమనుకున్నామండి? 150 మైనస్ ఎక్స్. ఇలాంటి మోడల్స్ అంటే సెంటెన్స్ని బట్టి మనం ఎలా ఇక్కడ రాసుకోవాలి అనే మోడల్స్ నేను పార్ట్ 2లో చెప్పాను అనుకుంటా, మేబీ అంటే ప్రీవియస్ పార్ట్స్లో చెప్పాను. అది చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గానే ఉంటుంది. పర్సంటేజ్ సింబల్ ఉంటే మనకి ఎక్కడైనా ప్రాబ్లంలో సింప్లిఫికేషన్ చేయాలంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి? పర్సంటేజ్ ప్లేస్లో 1/100 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నదే కదా. 40 ఇంటూ 1/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 60 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 ఇంటూ 150 మైనస్ ఎక్స్. 100 క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది.
2 2s are 4, 2 3s are 6. So 2x equals to 150 into 3 minus 3x. ఈ 3xని నెగిటివ్లో ఉంది, ఇటువైపు వస్తే పాజిటివ్ అవుతుంది. సో 2x ప్లస్ 3x ఎంత అండి? 5x. 5x ఈక్వల్స్ టు 150 ఇంటూ 3. 5 3s are 15, 0. 30 ఇంటూ 3 ఈక్వల్స్ టు 90. గ్రేటర్ నెంబర్ని కదండి మనం ఎక్స్ అనుకున్నాం, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా గ్రేటర్ నెంబర్. సో గ్రేటర్ నెంబర్ ఈక్వల్స్ టు 90. ఇంకొక మోడల్ చూద్దాము. If 80% of a number added to 80 gives the result as the number itself. So 80% of a నెంబర్ని 80కి యాడ్ చేస్తే ఫైనల్ వచ్చే రిజల్ట్ ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటున్నామో సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటున్నారు. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అవి రాసేసుకోవటమేనండి. రాసుకుంటే మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది. ఏమి ఇచ్చారు? 80% ఆఫ్ ఏ నెంబర్ మనకి తెలియదు, ఎక్స్ అనుకోండి. 80% ఆఫ్ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ యాడెడ్ టు 80 యాడ్ చేశారు. 80కి యాడ్ చేస్తే గివ్స్ ద రిజల్ట్ యాజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. రిజల్ట్ మనకి ఏమొస్తుందండి? యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది అన్నారు. నెంబర్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఏ క్వశ్చన్లో అయినా పర్సంటేజ్ అనే సింబల్ కనిపిస్తే ఆ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి? 1/100. సో 80 ఇంటూ 1/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 80 ఈక్వల్స్ టు ఎక్స్. 0 0 క్యాన్సిల్ అయిపోతే 2 4s are 2 5s are. ఎల్సిఎం చేస్తే 4x ప్లస్ 80 ఇంటూ 5 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు ఎక్స్. 4x ప్లస్ 8 5s are 40. 400 ఈక్వల్స్ టు 5x. సో x ఈక్వల్స్ టు 400. నెంబర్ 400. పర్సంటేజెస్లో ప్రాబ్లమ్ని చదువుతూ మనకి ఏమి ఫైండ్ అవుట్ చేయాలి అన్న సింప్లిఫికేషన్ చేయాల్సిన మెయిన్ ఈక్వేషన్ లాంటిది మనకి వచ్చేస్తుంది. ఇది రాసుకోగలిగాము మనం క్వశ్చన్ చూసి అంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ మోడల్. ద నెంబర్ that is to be added to 10% of 320 to have the sum of number as 30% of 230. ఓ నెంబర్ని 10% ఆఫ్ 320కి యాడ్ చేస్తే 30% ఆఫ్ 230కి ఈక్వల్ అవుతుంది అన్నారు. నెంబర్ మనకి తెలియదు కాబట్టి ఏమనుకోవాలండి? ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ప్లస్ నెంబర్కి ఏం యాడ్ చేయాలన్నారు? టు బి యాడెడ్ టు 10% ఆఫ్ 320. సో 10% ఆఫ్ 320 ఈక్వల్స్ టు 30% ఆఫ్ 230. 30% ఆఫ్ 230. క్వశ్చన్లో మనకి పర్సంటేజ్ అని కనిపిస్తే ఆ పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో 1/10 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ 1/100 ఇంటూ 320 ఈక్వల్స్ టు 30 ఇంటూ 1/100 ఇంటూ 230. సో 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ప్లస్ 32 ఈక్వల్స్ టు 23 ఇంటూ 3 69. ఎక్స్ ఈక్వల్స్ టు 69 మైనస్ 32 ఈక్వల్స్ టు 37. క్వశ్చన్ని చదివి దాన్ని బట్టి మనం ఏమి ఇచ్చారు అన్నది రాసుకొని సింప్లిఫై చేస్తే ఆన్సర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. పర్సంటేజెస్లో పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలానే ఈజీ టాపిక్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అండ్ మీకు మోడల్స్ అన్నీ నేను చెప్తాను. అండ్ ఇలాంటి మోడల్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఇస్తారు. ఏంటంటే
320 అని ఒకసారి, 230 అని ఒకసారి, అలానే 480 అని ఇవ్వటం, అండ్ అదే ప్రాబ్లంలో 840 అని ఇవ్వటం. ఇట్లా జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇటువైపు 480 వేసుకొని అటు కూడా హడావుడ్లో 480 వేసుకుంటాం, లేకపోతే ఇటు 840 అటు 840 వేస్తాం, లేకపోతే ఈ రెండింటిని ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ 320 ప్లేస్లో 230 పెట్టడం, 230 ప్లేస్లో 320 పెట్టడం, అలా పెట్టి సింప్లిఫికేషన్ చేసి ఫైనల్గా మనకేమో ఆప్షన్స్లో ఆన్సర్ కనిపించదు. కానీ ఇది సింపుల్ మనకి వచ్చి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర చిన్న మిస్టేక్ చేసి అదే క్వశ్చన్ వచ్చు కదా అని అక్కడ టైం వేస్ట్ చేస్తాం. నెంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం జస్ట్ ఆ డిజిట్స్ని మార్చి ఇచ్చినప్పుడు చేసేటప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి. అందుకోసమే నేను ఈ ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ దీనికన్నా ముందు 2-3 ఎగ్జాంపుల్స్ ఇదే మోడల్ చెప్పినా మీకు ఒకసారి గుర్తు చేద్దాం అని ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్దామని రాశాను. ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడ ఏ నెంబర్ అన్నది గుర్తుపెట్టుకొని వాటి డిజిట్స్ రీప్లేస్ చేయకుండా సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ చేయండి, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఇదండి ఈరోజు పార్ట్ 4. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు